హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మేము బాసారా వెళ్ళాం కదా, వెళ్ళిన రోజు ఏం చేసామనేది ఒక వీడియో చేశాను, పార్ట్ 1 అని. ఇది రెండో వీడియో. బాసారాలో మా కుశలకి అక్షరాభ్యాసం ఎలా చేసామనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మా కుశలది కొత్త డ్రెస్. సరస్వతి పూజ అంటే వైట్ చాలామంది చేస్తారు కదా, అందుకని మా కుశల మరియు విద్య వాళ్ళిద్దరూ సేమ్ మ్యాచింగ్ ఉండాలని దాంట్లో గ్రీన్ అంటే పీకాక్ గ్రీన్ మిస్ అయింది. ఇంకా రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి బయలుదేరుతున్నాము. యాక్చువల్ నేను బాసార్లో స్టే చేద్దామని చాలామందికి అడిగాము, కానీ అక్కడ ఉండడానికి రూమ్ బాగా లేవు అని చెప్పారు. కానీ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నక్షత్ర ఇన్ అని చూశాను. హోటల్స్ చాలా బాగున్నాయి. ఇంకా వచ్చి చూస్తే చాలా ఫెసిలిటీ ఉన్నాయి ఇక్కడ. మీకు కరెంటు పోతే జనరేటర్ ఉంది, అలాగే ఏసీ మరి నాన్ ఏసీ ఉంది, 24 అవర్స్ హీట్ వాటర్ వేడి నీళ్ళ సర్వీస్ ఉంది, అలాగే వెంటిలేషన్ బాగుంది. ఇక్కడ ఏ టెన్షన్స్ లేకుండా హాయిగా పడుకోవచ్చు. ఇదే చూడండి నక్షత్ర హిన్ అని లాడ్జ్, చాలా బాగుంది. అక్కడనే మేము స్టే చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్కి వచ్చేసాం కదా. మేము అన్ని పూజ సామాన్లు 1 డే బిఫోరే తీసుకున్నాము, కానీ పూలు తీసుకోలేదు, ఎందుకంటే పూలు వాడిపోతాయని. ఇంకా పూలతో పాటు కొన్ని పెన్సిల్స్, పెన్ను అవి కూడా తీసుకున్నాము, ఎందుకంటే అవిను అమ్మవారి దగ్గర పెట్టిస్తారంట పూజ చేసుకుందామని. ఇంకా గుడి లోపలికి వెళ్తే అక్షరాభ్యాసం చేసి వచ్చే లోపల మినిమం 1 అవర్ అవుతుంది అన్నారు. అంతవరకు టీ తాగకుండా ఉండలేం కదండి, అందుకని టీ కాఫీ తాగేసి టెంపుల్లోకి వెళ్తాము. ఇక్కడ విశేష దినాలు ఉంటాయి కదా, అంటే సరస్వతి పుట్టినరోజు, వసంత పంచమి, అలాగే శరన్నవరాత్రిలో 9 రోజులు, మరియు శివరాత్రి, మరియు వ్యాస జయంతి, గురు పౌర్ణిమ, అలాగే విశేష రోజుల్లో చాలా క్రౌడ్ ఉంటుందంట. అప్పుడు ఇక్కడల్లా లైన్లో దేవాలయం లోపలికి వెళ్ళాల్సి వస్తుందంట. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మేము డైరెక్ట్గా వెళ్తున్నాము. ఇక్కడ కమలాలు చాలా శ్రేష్టం అమ్మవారికి పెడితే అన్నారు, అందుకని ఒక కమల కూడా తీసుకొని లోపలికి వెళ్ళాము. అక్కడ మాకు కెమెరా అలలేదు కాబట్టి ఇలా ఫొటోస్ అక్కడే తీసిస్తారు, వాళ్ళే కెమెరామెన్ ఉంటారు. 100 రూపీస్ ఇస్తే చాలు మాకి ఫొటోస్ తీసిస్తారు. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడానికి 2 టికెట్స్ ఉంటాయి, ఒకటి 150, ఒకటి 1000ది. 1000 దానికి గర్భగుడి లోపలనే చేయిస్తారు. పాపతో పాటు పేరెంట్స్కి ఉంటుంది. మనం ఎవరైనా ఎక్స్ట్రా వెళ్ళాలంటే ఒకరికి 100 రూపీస్ ఉంటుంది. 150 టికెట్ దానికి కూడా అంతే. ఇది ఒక హాల్లో చేయిస్తారు, దీనికి కూడా అంతే. పేరెంట్స్తో పాటు ఎవరైనా వెళ్ళాలంటే దీనికి 50 రూపీస్ టికెట్ ఉంటుంది. మేము ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాము. అక్కడికి పసుపు, కుంకుమ, పూలు, కాయ, అలాగే పాటి, పెన్సిల్ అన్నీ ఇచ్చింటారు కదా, అవన్నీ అక్కడ అమ్మవారికి పెట్టి మాకు ఇస్తారు. ఇంకా అక్కడి నుంచి బయటికి రాగానే టిఫిన్ టైం అయింది కదా, టిఫిన్ చేద్దామని హోటల్కి వచ్చాము. అక్కడ చూడండి మా కుశలకి అదేమో కొత్తగా అనిపించింది, ఆ స్లేట్ బల్బం వదలలేదు. అక్కడ ఏం రాశారు, నేను అదే ఇక్కడ రాస్తాననేసి స్లేట్ పెట్టుకొని అలాగే కూర్చుని చూడండి. ఆ రోజు మొత్తం ఆ పాప స్లేటే వదలలేదు. దాంట్లో ఒక బుక్ ఇచ్చింటారు, 4 స్లేట్సు, అలాగే ఒక బుక్కు, పెన్ను, పెన్సిల్ అన్నీ ఇచ్చింటారు. అవన్నీ పట్టుకొని ఉంది. ఇంకా మార్నింగ్ మేము అక్షరాభ్యాసంకి వెళ్ళినందుకు నమ్మకి నైట్ రిజర్వేషన్ ఉంది ట్రైన్కి. చాలా టైం ఉంది కదా, ఏం చేయాలంటే ఇంకా సైడ్ సీస్ అన్నా చూసి వద్దామనేసి బయలుదేరాము. ఇది గోదావరి నది, ఇక్కడ స్నానాలుగానే చేస్తారంట. ఇప్పుడు వాటర్ బాగా లేదని పైప్ లైన్ ఇచ్చారు బయట చేయడానికి. మా కుశల్లో చివర్లో చేసింది మీరు చూడొచ్చు. ఇక్కడ గోదావరి నదికి కూడా పూజ చేస్తారు. పూజా సామాన్లు పక్కల షాప్లోనే దొరుకుతాయి. కొంతమంది గోదావరి నదికి పసుపు కుంకుమ వేసి దీపాలు పెట్టి వదులుతారు. ఇంకొంతమంది అయితే ఇక్కడ చూడండి ఎండిపోయిన గడ్డితో ప్లేట్ లాగా చేసి దాంట్లో ఇస్తరాకు పెట్టి నైవేద్యం కూడా చేస్తారంట. మా కుశల స్నానం చేసేసింది. తనకు ఇలా నదిలు, నీళ్లు ఏం చూసినా స్నానం చేస్తామంటది. మేము అక్కడే ఫ్రెష్ అప్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఏం స్నానాలు అవి చేయలేదు. ఇంకా ఇక్కడ పక్కల జానకంపేట అని ఉందంట, అక్కడ నరసింహస్వామి టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అది చాలా బాగుంది అన్నారు. అక్కడ విశేషత ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా కోనేరు ఉంటే 4 ముఖంలో కోనేరు ఉంటుంది కదా, కానీ ఇక్కడ 8 ముఖాలు అంటే అష్టముఖి కోనేరు అని చెప్తారంట. అది కూడా చాలా బాగుంది అని చెప్పారు. అది చివరిలో మీకు చూపిస్తాను. ఇదే ఆ టెంపుల్. ఇంకా టెంపుల్కి వచ్చాము. ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని ఇంకా బయటికి వచ్చేసాము.
ఇక్కడ దిగిన ఫొటోస్ అన్ని నేను చివర్లో పెట్టాను. ఈ బాసరా అని ఎందుకు వచ్చింది, ఇక్కడ సరస్వతీదేవి ఎందుకు కొలువైంది అనేది నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. మహాభారతంలో కురుక్షేత్రం యుద్ధం అయిన తర్వాత వ్యాస మహర్షి ఇక్కడ గోదావరి నది తీరంలో వచ్చి ఒక గుహలో తపస్సు చేశారు. ఆ గుహ కూడా పక్కలే ఉంది, మీరు చూడొచ్చు. అక్కడ మేము ఫోన్ లోపల పెట్టి లాకర్లో పెట్టిపోయింటాం కదా, అందుకని వీడియో తీయడానికి కుదరలేదు. అక్కడ తపస్సు చేస్తున్నప్పుడు జగన్మాత ఆయన స్వప్నంలో వచ్చి ముగ్గురు మాతలుగా దర్శనమిచ్చిందంట, లక్ష్మి, సరస్వతి, మహంకాళి. అప్పుడు వ్యాస మహర్షి అక్కడే పక్కలో ఉన్న గోదావరి నదికి పోయి 3 ముద్దల ఉసక తెచ్చి పూజ చేసుకున్నాడంట. అందుకని ఈ టెంపుల్లో సరస్వతితో పాటు లక్ష్మి విగ్రహం కూడా ఉంది. మరి పక్కనే మహంకాళి గుడి కూడా ఉంది. ఇదే చూడండి, అష్టముఖి కోనేరు అని చెప్పాను కదా, అది చూసుకొని ఇంకా నెక్స్ట్ వేద పాఠశాల అని ఉంది, అక్కడికే బయలుదేరాము. ఈ వేద పాఠశాలలో ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ జాతి, మత, కుల భేదాలు ఏమీ లేవు. ఎవరైనా ఇక్కడ వేదం నేర్చుకోవచ్చు, చదువుకోవచ్చు. చాలామంది పిల్లలు చదువుతున్నారు. ఇక్కడ ఇది టెంపుల్ ఉంది. ఇక్కడ చూడండి బియ్యంతో ఎంత బాగా ముగ్గులేశారు కదా. అక్కడ ఇంకోటి ఏంటి నాకు నచ్చిందంటే ఏ ఒక్క చుక్క వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా గార్డెనింగ్ చేశారు. ఇంకా పిల్లలు అక్షరాభ్యాసం అయినాక ఇక్కడ బీజాక్షరాలు రాస్తారు కదా, అక్కడికి పిల్లల్ని పిలుచుకొస్తారు. వాళ్ళకి బోర్ కాకుండా ఇలాంటివన్నీ ఆట సామాన్లు ఆడేకి జారబండ, ఉయ్యాల, చైర్సు అన్నీ పెట్టారు. మా కుశల అయితే ఒక్కటి కూడా కంటిన్యూ వాడకుండా ఒకటి తర్వాత ఒకటి ఆడుతూనే ఉంది. ఇంకా ఇక్కడ ప్రసాదం కూడా ఉంటుంది అని చెప్పారు. ఎలాగో ప్రసాదం టైం అయింది కదా, అందుకని ఇంకా భోంచేసుకొని వెళ్దామని ఇక్కడే వెయిట్ చేసాము. బాసరలో సరస్వతి టెంపుల్ ఉంది కదా, అక్కడ కూడా నిత్య దాసోగం అన్నదానం ఉంటుందంట. మేము ఇలాగూ ఇక్కడ వచ్చాం కదా, ఇంకా అక్కడికి వెళ్ళి తినేదేమని ఇక్కడే భోంచేసుకున్నాము. ఇడీ భారతదేశంలో 2 సరస్వతి దేవాలయాలు, ఒకటి కాశ్మీర్లో ఉంది, రెండోది బాసరలో ఉంది. చాలామంది ఇక్కడికి వచ్చి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకొని వెళ్తారు. అక్కడ చేయించినాక ఇక్కడ వేద పాఠశాలకి వచ్చి ఇక్కడ నాలిక పైన బీజాక్షరాలు రాస్తారు. చిన్న పిల్లల నుంచి మీరు పెద్దోళ్ళు అంటే చదువుతూ ఉండాలి వాళ్ళు, అలాంటి ఎవరైనా నాలిక పైన బీజాక్షరాలు రాసుకోవచ్చు, అక్కడ రాస్తారు. అదే కాక అక్కడ ఒక లేహం ఇస్తారు. ఆ లేహము పర్యగడపున తిన్నా జ్ఞానం అభివృద్ధి అవుతుంది అని చెప్తారు. ఈ వేద పాఠశాల వాళ్ళే గోదావరి హారతి నడిపిస్తారంట. గోదావరి హారతి ఎలా జరుగుతుంది అనేది నేను పార్ట్ 1 చేసి అప్లోడ్ చేశాను. అందులో ఆ హారతిని లైవ్గా ఇచ్చాను, మీరు చూడండి. ఇప్పుడు మా అబ్బాయికి కూడా మేము నాలుక పైన బీజాక్షరాలు రాపిచ్చాము. తర్వాత కుశలకి, మా అబ్బాయి ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. మీరు ఏదే కానీ ఎంత పెద్దోళ్ళున్నా చదువుతుంటే మాటకు రాస్తారంట. చాలా మందికి ఈ విషయం తెలియక బాసరాల నుంచి అక్షరాభ్యాసం చేయించుకొని అలాగే వెళ్ళిపోతారు. అలా కాకుండా ఇక్కడికి వచ్చి ఇలా చేసుకుంటే బాగుంటుందని నేను చెప్పాను. ఇంకా అక్కడి నుంచి ఇది వేదశిల అని ఒక రాయి ఉంది, దీన్ని మ్యూజికల్ స్టోన్ అని కూడా అంటారంట. దీనిది ఏందప్పా స్పెషాలిటీ అంటే అమ్మవారి నగలు ఇందులో ఉన్నాయని చెప్తారంట. ఈ రాయికి ఇంకొక రాయి పెట్టి కొడితే దాని సౌండ్ కంచు బిందెలో నగలేసి పెడితే ఎలా సౌండ్ వస్తుందో అలాగే సౌండ్ వస్తుంది. నానంటూ ఫస్ట్ నమ్మలేదండి, రాయి నుంచి రాయి కొడితే అలా ఎలా సౌండ్ వస్తుంది అని అక్కడ పోయి విన్నాకే నాకు అనుభవం అయింది. ఎంత బాగా సౌండ్ వస్తుందంటే రాయితో కంచి బిందెనికి కొట్టామే అనేలాగా అనిపించింది. చూడ్డానికి కూడా ఆ రాయి బిందె ఆకారంలోనే ఉంది. ఇంకా అది చూసి పక్కల ఇది పాపేశ్వర టెంపుల్ అని చెప్తారంట. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ఈ పాపేశ్వర అంటే అక్కడ శివుడు ఉన్నాడు, ఆయన దర్శనం చేసుకుంటే మనకి తెలిసో తెలియకో చేసిన అన్ని పాపాలు తొలగిపోతాయంట. అక్కడ దర్శనం చేసుకుని ఇంకా ఇక్కడ ఒకటి దత్తాత్రేయ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది అని చెప్పారు. ఎలాగో ఒక ఆటో మాట్లాడుకున్నాము మా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సైడ్ సీన్స్ అన్నీ చూడాలని. ఇంకా అక్కడ ఇదిను బాగుందని ఆటో డ్రైవర్ ఇక్కడ పిలుచుకొచ్చాడు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి దర్శనం కూడా చేసుకొని ఇంకా రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంక నాకు మా నెక్స్ట్ ట్రైన్ ఉంది కదా, నేను చెప్తూనే ఉంటాను ట్రైన్ ఎప్పుడన్నా ఉండని అది ఒక గంట స్టేషన్కి పోయి కూర్చునేది నాకు అలవాటు. ఇంకా స్టేషన్కి వెళ్తున్నాము. ఇది బాసర స్టేషన్, చిన్న స్టేషన్ అయినా పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా పోయేటప్పుడు ఉన్నంత ఉల్లాస వచ్చేటప్పుడు ఉండదు కదా. ఇంకా ట్రైన్ వచ్చేసింది. ట్రైన్లో
వీడియోసే తీయడానికి కాలేదు, అలసిపోయాము. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి కూడా వచ్చేసాము. ఇలాగండి మా కుశలది అక్షరాభ్యాసం, మరి సైడ్ సీన్స్ అంతా జరిగిపోయింది. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేము చేసే వీడియోస్ మొత్తం చూడొచ్చు. ఇది ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళు పార్ట్ 1 కూడా చూడండి, ఎందుకంటే అందులో గోదావరి హారతి లైవ్ పెట్టాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.